అంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయం ప్రపంచంలో బతికే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే ఎక్కడో చోట నీ మనోభావం దెబ్బతింటుంది, లేకపోతే గాయపడతావు, లేకపోతే మొహం మాడుస్తావు. ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే నేను శాపం పెడతలేను, జరుగుతుంది, తెలుస్తుంది. సో నువ్వు అనుకున్నది ఏదైతే ఉందో అది జరగదని తెలుసుకోవాలి, ఇంతే. ఇప్పుడు నువ్వు ఏవైతే అనుకుంటున్నావో మనసులో, నాకు మంచి భర్త దొరకాలి, జరగకపోవచ్చు, బీ రెడీ. మంచి ఉద్యోగం దొరకాలి, దొరకకపోవచ్చు, సిద్ధంగా ఉండు దానికి. ఒక ఫ్రెండ్ వస్తాడు టయానికి, రాకపోవచ్చు. ఇది తెలుసుకుంటే పవన్ లేట్ అయినా ఓకే చలో నో ప్రాబ్లం, నీ రిలాక్స్ ఉంటుంది మైండ్. ఎందుకంటే ఓన్లీ నీ పరిధిలో ఉన్నది మాత్రమే నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది. అది కూడా జరగకపోవచ్చు, కానీ జరిగే అవకాశం ఉంది. నీకు బయట ఉన్నదేది నువ్వు అనుకున్నట్టు జరగదు. వర్షం నువ్వు అనుకున్నప్పుడు పడదు, నిద్ర నువ్వు అనుకున్నప్పుడు రాదు, ఆకలి నువ్వు అనుకున్నప్పుడు కాదు. నేను అంటున్నది అనుకో, కానీ దాని కింద ఈ అవగాహన పెట్టుకో, నేను అనుకున్నది జరగకపోవచ్చు. కానీ వర్షం, నిద్ర ఇవన్నీ న్యాచురల్ కదా బాబా, అవి న్యాచురల్గా వచ్చేటివి కదా, ఇవన్నీ మన పనులు కదా. అయినప్పటికీ జరగకపోవచ్చు. ఇప్పుడు మెచ్యూరిటీ అంటే ఏంటో తెలుసా? ఇది తెలుసుకోవడమే. ఒక మెచ్యూర్ పర్సన్ ఎవడు? కాస్త అటు ఇటు అయినా స్టేబుల్గా ఉండేవాడే కదా. పర్సన్ ఎందుకైతాడు వాడు? ఓకే ఓకే రిలాక్స్, ఏమిటి ఇప్పుడు కాలేదు, మళ్ళీ చేద్దాం, ఏముంది అంట, మళ్ళీ అనుకో, అయినా జరగకపోవచ్చు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ మన లైఫ్లో. మనం ఎక్కడో చోట ఆల్రెడీ ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఎన్నో సంఘటనలు నీకు తగులుతాయి లైఫ్లో. నువ్వు అనుకున్నవి ఏవి జరగలే ఇప్పటి వరకు, సరిగ్గా చూడు, అటు ఇటుగా జరుగుతున్నాయి అంతే, ఎగ్జాక్ట్గా జరగవు. ఎగ్జాక్ట్గా జరిగింది అనుకోకుండా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణ, నువ్వు నన్ను కలిసినావు, అనుకోకుండా జరిగింది, అందుకే బాగుంది. కానీ మన ఇద్దరం కలిసినాక ఇవి జరగాలని అనుకుంటే జరగకపోవచ్చు మళ్ళీ. ఇప్పుడు నేనున్నా 100% ఎరుకలో నేను పనిచేస్తా. నేను అనుకుంటున్నది జరగకపోవచ్చు అన్న స్పృహ నాకుంది. పనుల విషయంలో, నా స్థితి విషయంలో అనుకోవడమే లేదు, అదే స్థితి అంటే. ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నా అన్నది నా స్థితికి సంబంధించిన విషయం, అందులో అనుకోవడం లేదు. అందుకని జరగకపోవడం అని లేదు. ఇప్పుడు నువ్వు అమ్మాయి ఈ విషయంలో జరగడం లేదు, జరగకపోవడం అయ్యే ఉంది అది. సో స్థితికి సంబంధించిన దాంట్లో అసలు అనుకోవడం లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు, అవ్వకపోవడం అట్లాంటిది ఏమీ లేదు. అందుకని అక్కడ ఏ కాన్ఫ్లిక్ట్ లేదు. కానీ ఏదైతే మనం ఇదంతా జనరల్గా చెప్పినట్టున్నా, నెక్స్ట్ స్పెసిఫిక్గా కొంత విచారణ చేద్దాం స్పాంటేనియస్గా. మనిషి అనుకునేవి 99% జరగవు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఊహ ఏం కాదు, ఊహ ఏం కాదు. ఇప్పుడు మనం టీషర్ట్ చేస్తున్నాం, నెలకు 1,00,000 రూపాయలు రావాలని అనుకున్నావు, కానీ జరగకపోవచ్చు, నవ్వుకో అంతే. అసలు మీ అమ్మ నా లైఫ్ వేస్ట్, సూసైడ్ నోటు, అట్లొద్దు. డోంట్ టేక్ సీరియస్లీ ఎవ్రీథింగ్. అలానే నీకు బాహ్యంగా ఉన్నది ఏది నువ్వు అనుకుంటే జరగదు, అది వేరు. కానీ అనుకుంటే నీకు స్పృహ ఉంటే ఏవేవి అవుతావో అవే అనుకుంటావు నువ్వు. అదే జ్ఞానం అంటే. కాదు, జ్ఞానం అంటే ఎరుకేమో, ఇది ఎరుక అంటే జరగకపోవచ్చు, జరిగినా జరగకపోయినా నేను ఇలాగే ఉంటాను. జరగకపోతే మళ్ళీ ప్రయత్నిస్తాను, ఐ గివ్ ఇట్ అనదర్ ట్రై. ఇప్పుడు నువ్వు చేసినదే కదా, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావు, ఇంకోసారి రాస్తావు, ఏముంది. అనుకునేది జరగలేదనే కదా. ఇప్పుడు ఎగ్జామ్ డేట్ వస్తుంది అనుకుంటావు, రాకపోవచ్చు. కొన్నిసార్లు నువ్వు ఏం అనుకో, అప్పుడు ఏం జరిగిందో అది బాగానే ఉంటుంది. అనుకోవడంతోనే సమస్య ఎంత వచ్చింది. నేను అందరితో పాటే పెరిగినా, నేను చిన్నప్పటి నుంచి గమనించే వ్యక్తిగా బతికినా నాకు తర్వాత తెలిసింది. అప్పుడు తెలియదు నాకు. ఇది ఎలాంటిదంటే, ఒక స్కూల్ గోయింగ్ కిడ్ ఉన్నాడు. ఇది వెరీ రేర్ సంఘటన నేను చెప్తున్నది, భూమి మీద ఇలా జరగదు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరో కూడా నేను రివీల్ చేస్తా.
స్కూల్కి వెళ్ళగానే వాళ్ళ తాత వస్తాడు స్కూల్ డ్రాప్ చేయడానికి. స్కూల్ అయిపోయే సమయానికి వాళ్ళ తాత వస్తాడు. ఇది ఒక 150 years క్రితం జరిగింది ఎక్కడో లండన్లో. అక్కడ తాత వచ్చి వాడిని కార్లో ఎక్కించుకొని, ఇంకా స్కూల్ పిల్లలతో సంబంధం లేదు. ఈ పిల్లవాడికి కూడా అంత స్పృహ ఉండదు కదా. ఇప్పుడు స్కూల్ గోయింగ్ కిడ్కి మా అమ్మ ఆస్తి ఎంత, మా నాయన ఆస్తి ఎంత, మాకు ఎన్ని పొలాలు ఉన్నాయి, అంత స్పృహ విస్తరించదు. వాడికి ఎంతసేపు నేను ఆడుకునే బొమ్మ, నా నిద్ర, నాకు పాలు దొరుకుతున్నాయా, బిస్కెట్ దొరుకుతుంది, అంతవరకే ఉంటుంది స్పృహ. పక్కింటోడెవడు, వాళ్ళ కులం ఏంది, వాళ్ళ మతం ఏంది, ఇంత విస్తరించదు కదా. యాజ్ మైండ్ గ్రోస్ కండిషనింగ్ వల్ల తెలుస్తూ ఉంటుంది. ఇది మేము ఇది, మీరు అది, ఇది మా ఇల్లు, అది మీ ఇల్లు. చిన్నపిల్లవాడికి ఏం తెలుస్తుంది. సో వాడు స్కూల్కి పోయి కిడ్ వాడికి తెలిసిందో తాత వస్తాడు. తాత కారు ఎక్కించుకున్నాడు, ఒక ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు, అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళగానే ఫ్రెష్ అప్ అవుతారు. అవగానే ఒక 10 నిమిషాలు ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత నేరుగా ఒక రూమ్ తలుపు తీస్తే అది లైబ్రరీ. ఇక నైట్ భోజనం అక్కడే, నిద్ర అక్కడే, లైబ్రరీలోనే బెడ్ ఇద్దరిది. రాత్రంతా పొద్దున స్కూల్ వెళ్ళే వరకు ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ ఏంది, వాళ్ళు రాసిన పుస్తకాలు ఏంది, మతాలు ఏం చెప్తున్నాయి, సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయి, వాడేం చెప్పిండు, వీడేం చెప్పిండు, ప్రేమ అంటే ఏంది, అదంటే ఏంది, దే ఆర్ రీడింగ్ బుక్స్. మళ్ళీ పొద్దున ఏం చేస్తుండే పిల్లగాడు, స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్లో స్కూల్ వర్క్ నడుస్తుంటుంది. ఇవెందుకు మాట్లాడతాడు, ఎవరు మాట్లాడరు కదా, స్కూల్ వర్క్ నడుస్తుంటుంది. ఆ తర్వాత మళ్ళీ పిల్లగాడిని పికప్ చేసుకోవడానికి తాత వస్తున్నాడు. మళ్ళీ తాత ఏం చేస్తున్నాడు, లైబ్రరీకి తీసుకెళ్తున్నాడు. లైబ్రరీలో ఇట్లా 10 ఏళ్ళు గడిచింది, 15 ఏళ్ళు గడిచింది. ఆ పిల్లవాడికి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఏజ్ వచ్చేసరికి హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్ ఇన్ ద వరల్డ్. ఆ పిల్లవాడు చెప్పిన మాట నేను చెప్తున్నా. నేను ఫస్ట్ టైం చదివినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చింది. అరే ఎంత గ్రేట్ అబ్జర్వేషన్ ఇదని. అతను 15 years 16 years ఏజ్లో అతను మాట్లాడితే ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఏ విషయమైనా మాట్లాడుతున్నాడు. అతనికి అపారమైన జ్ఞాన సంపద ఉంది. ఆ పుస్తకం కోట్ చేస్తున్నాడు, ఈ పుస్తకం ప్రిన్సిపే ఎతక, అది ఇది జీ మూర్ ఇట్లా చెప్పాడు, వాడు ఇట్లా చెప్పాడు, వాట్ ఆర్ యూ టాకింగ్. వాడిని పడగొట్టడం అసాధ్యం. వాడు అంత తెలుసుకున్నాడు, అట్లీస్ట్ యాజ్ ఏ థాట్ ప్రాసెస్గా నాలెడ్జిబుల్ పర్సన్. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, నేను ఎట్లయితే స్కూల్ నుంచి ఇంటికి రాగానే మా తాతగారితో లైబ్రరీకి వెళ్ళి రాత్రితో చదువుకుంటున్నానో అందరి పిల్లలు అదే చేశారేమో అని అనుకున్నాను. అందుకని ఎప్పుడు ఎవరిని అడగలే, మీరు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారని అడగలేదు, ఇంటికి వెళ్ళి ఇదా చేస్తారేమో అనుకున్నాను. కానీ ఆఫ్టర్ 15 years తర్వాత తెలిసింది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకున్నారు, టైం వేస్ట్ చేశారు. ఇతను ఈ సమయాన్ని తాతతో ఆడుకున్నాడు చక్కగా. ఎట్ ద సేమ్ టైమ్ హీ లెర్న్డ్ మెనీ థింగ్స్. He learned languages. At the age of 17, he wrote a book. By the age of 22, he is one of the famous philosophers on planet Earth. At the age of 35, he is the most sought after intellectual. చాలా గొప్ప గొప్ప పుస్తకాలు రాశాడు, దిమ్మ తిరిగే పుస్తకాలు రాశాడు. ఎందుకు అంత బేస్ ఎర్లీ ఏర్పడ్డది. కానీ ఆయన ఏమనుకున్నాడు, అందరు ఇలాగే ఉంటారు, అలా ఉండరు. ఇప్పుడు ఎందుకు చెప్పినా, నేను ఒక ఏజ్లో నాకు గమనించే స్థితి ఏర్పడ్డది. నేను అనుకున్న అందరు ఇట్లే చేస్తానని, అటు చేరిన తర్వాత తెలుసుకున్నాను. నేను అందరూ కొట్టుకపోయారు ఆలోచనల్లో. నేను గొడవ జరిగినా, ఒక వ్యక్తి ఏడుస్తున్నా, ఒక వ్యక్తి తిడుతున్నా చూసేవాడిని. చివరికి నన్ను తిడుతున్నా చూసేవాడిని. కారణం ఏంటంటే నాకు తెలిసింది చిన్న చిన్న రీజన్స్. మనిషి తన జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేసుకుంటున్నాడు, తెలుస్తుంది, కంటికి కనిపిస్తుంది అది. ఇప్పుడు నేను ఎందుకు నా లైఫ్లో బాధలు లేవంటే నేను మూలం చూసిన. ఏవేవి ఉంటే మనిషి బాధపడుతున్నాడో అవేవి నాలో లేకుండా తీసేసినాను. ఇప్పుడు మనం పరుపు మీద పడుకోవాలి, హాయిగా నిద్రపోవాలంటే పరుపులో ఏముండకూడదు, అంతే, అవి తీసేసిన నేను. అంతకుమించి ఏం లేదు, తీసి పడదబ్బిన. ముళ్ళు పెట్టుకోవడం ఎందుకు, రాత్రంతా ఉష్షో అబ్బా అనడం ఎందుకు. అట్లా మన జీవితంలో ఒక 10-15 ముళ్ళు ఉంటాయి. నేనన్న భావన ఉంటుంది, నా మాట నెగ్గాలని ఉంటుంది, నేను గ్రేట్ అని ఉంటుంది, ఏదో ఉంటుంది పిచ్చి ఆలోచన. అదంతా అది వృత్తి కదా, అది నువ్వు కాదు, వృత్తి అది. జాయింట్
మేము ఎప్పుడైతే డ్యూటీలో ఉంటామో మాకు అసలు ఇది మమ్మల్ని మేము మర్చిపోయేవాళ్ళం. అంతే, అది అహం, అది ఒక హోదా ఇచ్చే గుర్తింపు వేరే. అది హోదా నీవు కాదు కదా, ఎవరు కలెక్టర్ ఉన్నా అలాంటి హోదానే ఉంటుంది. మొన్న ఒక అల్టిమేట్ వర్డ్ చెప్పినట్టు అంత నా జాబ్స్ అన్ని అయిపోయాక లాస్ట్ లో నాకు రీసా గారు కలిసారు. ఆ లైఫ్ ఎప్పుడు గడపని లైఫ్ ని నేను ఇప్పుడు గడుపుతున్నా. ఆయన చెప్పవలసిన అవసరం లేదు అట్లా. ఆయన ఎంత దూరం, మనం సిటీకి 60-70 కిలోమీటర్ల దూరం ఉంటే ఆయన కార్ వేసుకొని వచ్చి కూర్చొని, ఇంకో ఏజ్ ఆఫ్ 70 ఆ మాట చెప్పవలసిన అవసరం లేదు. బాబు ఇట్లా బాగున్నానమ్మా నీ వల్ల ఫోన్లో చెప్పేయచ్చు, లేదా వచ్చి శభాష్ అనొచ్చు. అది అటువంటి అంశం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయం. గుర్తించేవాడు నిజంగా ఆనందంగా ఉంటాడు లైఫ్లో. పట్టుకోవాలి విషయాన్ని. ఇది ఊరికి చర్చించే అంశం కాదు. ఎప్పుడు ఎర్త్క్వేక్ వస్తుందో అప్పుడే నువ్వు కింద పడకుండా నిలదొక్కుకోవాలి. ఉత్తగా నేల కదలకుండా ఉన్నప్పుడు నువ్వు స్థిరంగానే ఉంటావు. సమస్య లేనప్పుడు అందరూ బాగానే ఉంటారు. సమస్య వచ్చినప్పుడే నువ్వు మేల్కోవాలి. సమస్య వచ్చినప్పుడే నువ్వు మేల్కొని దాన్ని, సమస్య వచ్చింది, సమస్య కొనసాగుతుంది, సమస్య పూర్తయింది, నీ స్థితిలో మార్పు లేకుండా ఏమన్నా చేస్తే చెయ్యి. అది ఒక ఎక్స్పీరియన్స్గా మారుతుంది. అది వేరే వాడు 100 గంటలు చెప్పినా ఎక్కదు అది, కానీ గుర్తుపట్టవచ్చు. ఒక మారుతున్న వ్యక్తిని, ఆలోచిస్తున్న వ్యక్తిని మనం రికగ్నైజ్ చేయొచ్చు, ఈజీ గుర్తుపట్టవచ్చు. సో నేనేం చెప్పాలనుకున్నా అంటే, అనుకున్నవి జరగవయా, ఇంతే. లైట్ తీసుకో, టేక్ ఇట్ ఈజీ పాలసీ. కరెక్ట్ అది. సి, టేకింగ్ ఈజీ, టేకింగ్ లైట్లీ, బోత్ ఆర్ డిఫరెంట్. తేలిగ్గా తీసుకోకు, ఈజీగా తీసుకో. ఇప్పుడు అనుకో, నేను బోల్డ్ అని అనుకుంటున్నాగా, కానీ జరగకపోవచ్చు అని కూడా నేను తెలుసుకొని అనుకుంటాను. అనుకోకుండా చాలా జరుగుతున్నాయి, అది మనకు సంబంధం లేదు. ఇప్పుడు వర్షం వస్తుంది, అందుకే మనం క్లెయిమ్ చేసుకోం కదా. నేను చెప్తున్నది మనిషి ఎందుకు బాధపడుతుంది, ఇట్లా అనుకుందామని ఇట్లా జరగలేదని బాధపడుతుంది అంటున్నా. నువ్వు అనుకున్న ఏవి జరగవు డాడీ అనే చెప్తున్నా నేను. ఒకసారి చెక్ చేసుకో. నీ పుట్టుక నువ్వు అనుకుంటే జరిగిందా, మీ మమ్మీ సెలక్షన్ నువ్వు సెలక్షనా, మీ డాడీ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా, నీ సిబ్లింగ్స్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా, నీ ముక్కిట్టుండ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, కండిషనింగ్ వల్ల. అంటే ఏదైనా అసంపూర్తిగా తెలిసినప్పుడు అది కొన్ని పిచ్చి చేష్టలు చేస్తుంది. ఏదైనా సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు మైండ్ అలా ఒక ప్రవర్తిస్తుంది. సో మైండ్కి 3 స్థితులు ఉన్నాయి అందరికీ. ఏమీ తెలియనప్పుడు మనస్సు, పూర్తిగా తెలిసినప్పుడు మనస్సు, సగం తెలుస్తున్నప్పుడు మనస్సు. ఇది అన్నం గురించి చెప్తారు. వండినప్పుడు బియ్యం పరిపూర్ణ స్థితిలో ఉంది, ఏమీ తెలియని స్థితి. వండిన తర్వాత అన్నం పరిపూర్ణ స్థితిలో ఉంది. ఆ అన్నం ఉడుకుతున్న స్థితి కొంచెం కుతకుతలాడుతుంటుంది, అది బయటకు చిమ్ముతుంది, బబుల్స్ వస్తాయి, హీట్ ఏదో అవుతున్నట్టు ఉంటుంది, జస్ట్ డిస్టర్బ్ అవుతుంది, అది సర్దుకుంటుంది అనమాట. అట్లా ఒక మనిషి అర్థం చేసుకునే కార్యక్రమంలో కొంత సర్దుకోవడంలో కొంత అరుస్తాడు, కేకలు వేస్తాడు, వాడికి ఏడుపు వస్తుంది, కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నాకు ఎవరు లేరు అనిపిస్తుంది, నువ్వే నా ఫ్రెండ్ అనిపిస్తుంది, నువ్వు కూడా కాదు, ఏదో చెప్పి చివరికి అసలు ఇక్కడ ఎవరు లేడు అనేది ఏదో తెలుస్తుంది. అట్లా సంథింగ్ హీ విల్ నో. లేకపోతే లైఫ్ అంతా చనిపోయే వరకు కూడా ఏడుస్తూనే ఉంటాడు. అది అందుకని ఖచ్చితంగా వస్తుంది రియలైజేషన్. అంటే ఇంతకుముందు ఒక సినిమా చూస్తున్నా, నిజం కదా అది, అది నిజం, సత్యం, పరమ సత్యం. నీకు ఎవరు లేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవరో ప్రేమ జంట అనుకున్నా, ఎవరితో మ్యారేజ్ సెటిల్ అయింది, అది అలా అనుకున్నట్టు జరగకపోతే మరి బాధ ఇస్తుంది కదా పప్ప. అందుకే అనుకోవద్దు, నువ్వు రెడీగా ఉండు. సినిమాకి వెళ్ళినావు, బాగుండకపోవచ్చు. అదే మెయిన్ తెలుసుకోవాల్సింది, అదే అనుకున్నదే అనుకున్నట్టు జరగదు అని తెలుసుకొని అనుకో. ఇదే హ్యాపీనెస్. అనుకున్నది అనుకున్నట్టు జరగదు అని తెలుసుకోవడమే సంతోషం. ఓకే అవుతుంది భయ్, కొంచెం అటు ఇటు అవుతుంది, ఇప్పుడు ఏంది ఏడవాలన, లేదు, ఇది నువ్వు ఆలోచిస్తున్నావు. నిజంగా అర్థమైతే నువ్వు మళ్ళీ ప్రయత్నం చేస్తావు, అంతే. దాని నెక్స్ట్ స్టెప్ తిరిగి ప్రయత్నం. లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఏం కాదు. ఇప్పుడు 5వ సారికి 6వ సారికి 10వ సారికి ఏం కాదు. అది వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్లనే మనం సార్లు అని ఒక ఫీలింగ్ వస్తుంది. అదర్వైజ్ ఏమి ఏదనుకోవడం అనుకోవద్దు. 100% తప్పని కాదు. ఏదైనా సరే, నేను అన్నది ప్రశ్న మళ్ళా ఏమంటారు సింక్ లేకుండా వస్తుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తా, అక్కడి నుంచి ప్రశ్న అడుగు.
నేను అంటున్నది అనుకో, నేను అనుకోవద్దని ఎందుకు అంటున్నా, ప్రైమ్ మినిస్టర్ అయితే అనుకో, కానీ అనుకున్నవి జరగకపోవచ్చు అన్నది కూడా తెలుసుకో. బీ రెడీ ఫర్ దట్. బాధ అనేది ఉండదు, అంతేగా. అంతే, అప్పుడు సిన్సియర్గా తిరిగి ప్రయత్నం చేస్తావు. అంతే, నువ్వు అనుకున్నది జరగవచ్చు, జరగకపోవచ్చు, నీ వర్తమాన క్షణం డిస్టర్బ్ కాకుండా చూసుకో. ఇది అత్యంత కీలకమైన మూలధనం, ఇదే రియల్ సంపద. మరి సమయానికి ఈ పాయింట్ గుర్తు రాకపోవచ్చు. నా ఛానల్ ఉంది చెప్తున్నా కదా, అందుకే కదా, అలా తెలుస్తుంది జరుగుతుంది. తెలుస్తుంది కొన్ని దెబ్బలు పడ్డ తర్వాతనే. కొన్నిసార్లు ఎప్పుడైనా గొడవైన ఇదేనా కూడా అరే అలా ఆ టైంలో గుర్తు రాలేదని అనిపించినట్టే సో ఉన్నాయి, ఒక చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, కానీ మనిషికి తెలియదు కాబట్టి సఫర్ అవుతూ ఉంటాడు. నేను నెక్స్ట్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేస్తాను ఈరోజు మధ్యాహ్నం అనిపించింది. అంటే అందులో ఒక 9 అంశాలు, ఇప్పుడు ఉదాహరణకు మనం అనుకున్నాం కదా 12 అంశాలు ఉండాలి కదా, ఈ 12 అంశాలు నువ్వు పాటిస్తే ఈ ప్రపంచంలో నువ్వు హాయిగా బతుకుతావు అనమాట. యాజ్ ఎ పర్సన్గా సక్సెస్ఫుల్ పర్సన్ అట్లా చెప్పట్లే. అందులో ఒక్క అంశము, ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళ పేరు నువ్వు ఉచ్చరించకు నోటి నుంచి. ఇది ఒక జీవన ప్రమాణంగా పెట్టుకో. అంటే నీకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉంటారు కదా, మేక్ షూర్ యూ డోంట్ అటర్ దేర్ నేమ్ ఆల్ ద టైం. ఇప్పుడు వేరే నువ్వు వచ్చావు, నేను నీతో మాట్లాడి 3 hours అయింది, 10 hours అయింది, 10 days అయింది, నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యుల పేరు నేను ఉచ్చరించలేను నీ సమక్షంలో. ఉచ్చరిస్తే థాట్ వస్తుంది, వాళ్ళు ఎవరు ఏమిటని అడగడం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ నువ్వు వాళ్ళు ఉచ్చరిస్తారు. అట్లా మీరిద్దరు పక్కకి జరిగి వాళ్ళు వచ్చి కూర్చుంటారు మీ మధ్యన. మీరు వెళ్ళిపోయారు కాదు, మీరు మాట్లాడుకోవట్లే, వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటున్నారు. సో ఇది ఒక చిన్న సూత్రం. ఇప్పుడు నేను ఎవరి పేరు ఉచ్చరించను, గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ పేరుని తీసుకొస్తా. మన కాన్వర్జేషన్లో మనం ఇంపార్టెంట్ కాదు, విషయం ఇంపార్టెంట్. ఇది ఒకటి తెలుసుకుంటే బెటర్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అందులో ఒక 12, అంటే ప్రపంచంలో ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, మతం వాడైనా, దేశం వాడైనా, వేరే గ్రహం వాడైనా ఇవి పాటిస్తే 100% నీ యొక్క కమ్యూనికేషన్స్ బాగుంటుంది. నేను ఒకటి అనుకున్నాం టాక్ చేద్దామని, ఎవరికన్నా ఏదైనా సలహా అడిగారు, ఎలా ఇవ్వాలో తెలుసుకుని ఇవ్వాలి, లేకపోతే బెడిచి కొడుతుంది. ఎలా ఇవ్వాలి, ఒకవేళ నేనేది ఇది చేస్తాను అని చెప్పు తప్ప నువ్వు ఇది చేయకని చెప్పకు. తేడా అర్థమైందా? సలహా ఇవ్వడంతో పాటు సలహా తీసుకోవాలా అన్నది కూడా తెలిసి ఉండాలి కదా. కొన్ని విషయాలలో సలహా తీసుకోవాలి అని కూడా అనిపిస్తుంది. కరెక్టే. నీకు వచ్చే 99% సమస్యలకి నీకే తెలుస్తుంది ఏం చేయాలో. ఇప్పుడు నేను చెప్పేది అవునా కాదా తెలుసుకోవాలంటే కొంత ఎరుకగా జీవిస్తేనే తెలుస్తుంది, లేకపోతే ఎట్ట తెలుస్తుంది? మనం కొట్టుకపోతా ఉన్న మాటల్లో, బాధల్లో, విమర్శల్లో. ప్లస్ నేను అంటున్నా, న్యూట్రల్గా ఉండడం సాధన చేయాలి. బీ న్యూట్రల్. అట్లీస్ట్ ఒక వారం రోజులు న్యూట్రల్గా ఉండు. న్యూట్రల్ అంటే తెలుసా? బీ ఎక్స్ప్రెషన్లెస్. ఒక వారం రోజులు చిన్నప్పటి నుంచి ఏవో ఫేసులు మారుస్తూనే ఉన్నావు, మరి సచ్చేదాకా మారుద్దు. ఒక వారం ఎక్స్ప్రెషన్లెస్ ఉంది. ఎక్స్ప్రెషన్లెస్ అంటే సజీవంగా ఉన్నావు కానీ ఫేస్లో ఏ భావభంగి మళ్ళీ లేవు. ఒక్క వారం ట్రై చేయండి, అద్భుతంగా నీకు జీవితం 100 పుస్తకాల్లో ఉన్నది ఆ వారం రోజులు నీకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్, మన లక్ష్యం ఏంది? ఎక్స్ప్రెషన్లెస్ ఉండడం. పక్కన ఒకడు మెచ్చుకుంటున్నాడు, అది మైండ్ వింటుంది, వినగానే ఒక ప్రెజెంట్నెస్ వస్తుంది. ఎక్స్ప్రెషన్లెస్గా ఉండాలి. ఒకవేళ ఎక్స్ప్రెషన్లెస్గా మారేమనుకో, అప్పుడు వింటున్నది ఎవరు? అన్ఎఫెక్టెడ్గా ఉంది ఫేస్. అంటే దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై దోస్ వర్డ్స్. అక్కడ లైఫ్ పరిచయం అవుతుంది. ఆ టైంలో ఏదో ఒక రోజు నువ్వు పొగిడితే, ఎవరన్నా పొగిడితే అయిపోయిందా, ఓకే మళ్ళీ కదా, దాంట్లో కొట్టుకుపోవడం ఉండదు. నేను ఒక కాన్సర్ట్కి వెళ్తే కున్నకూడి వైద్యనాథన్ లాస్ట్ డేస్లో చేసిన కాన్సర్ట్ ఒకటి హైదరాబాద్లో చేశారు. ఎక్సలెంట్ పర్సన్. అసలు నాకు అనుకోకుండా ఒకరు ఫోన్ చేసి, సరస్వతి అమ్మగారని, రీసా ఐ హ్యావ్ అన్ ఎక్స్ట్రా టికెట్, యూ వాంట్ టు జాయిన్ ఫర్ కున్నకూడి వైద్యనాథన్ కాన్సర్ట్ అంటే. నాకు ఆయన అంటే ఇష్టం. ఆయన నగుమోమ అవన్నీ వాయిస్తే అసలు ఏడో భలే వాయిస్తున్నాడు. వైలిన్ ఆయనది వెస్ట్రన్ లాగా వాయిస్తాడు అనమాట. ఆయనకంటే స్పెషల్ ఉంటుంది. వైలినిస్ట్ ఆయనకంటే ఒక స్పెషాలిటీ ఉంది.
ఇంగ్లీష్ మన వెస్టర్నర్స్ వాయించినట్టు వాయిస్తారు అనమాట. ఇట్లా వాయిస్తాడు. నగు నగుము ఇట్లా వాయిస్తాడు అనమాట. కొంచెం మంచి జోష్ ఉంటుంది. అట్లా ఆయన ఎవరో తెలియదు కానీ ఆయన కాన్సర్ట్ అంటే ఎగిరికని తీసి వస్తాను. సో నాకు టికెట్ పంపించారు ఎవరి ద్వారా, ఒక 2-3 days ముందే. సో మనం మామూలుగా అనుకోవడం ఎట్లా ఉంటుందంటే 8 గంటల కాన్సర్ట్ 6 అంటే 6:30 అవుతుంది. మెల్లగా జనాలు వచ్చి కూర్చున్న తర్వాత ఇది అనుకోవడం. తర్వాత నేను మా ఫ్రెండ్ని తీసుకెళ్ళాను. నేను రవీంద్ర భారతి వరకు వస్తాను, నువ్వు హాల్లోకి వెళ్ళిన తర్వాత నాకు సంగీతం అంటే ఇష్టం లేదు కాబట్టి నువ్వు వచ్చేవరకు నేను బయట వెయిట్ చేస్తా, మళ్ళీ ఛాయ్ తాగి భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఓకే అని ఒక ఫ్రెండ్ మా శాలిగాడి ఓడైంది రవీంద్ర భారతి వరకు పోయింది. నేను పోయేటప్పుడు ఏం చెప్పినంటే వచ్చి చూస్తున్న రాళ్ళు కార్లు గీర్లు అన్నీ ఆగున్నాయి, ఏ శబ్దము లేదు. ఇంకా రవీంద్ర భారతి బయట నిలబడ్డాం. 5:45 అయింది, 5:50 అయింది, ఎవరు వస్తలేరు. అంటే జనాలు అంటే ఈ హైదరాబాద్లో జనాలు ఇంతేరా, 6 గంటల కంటే 6:30కి వస్తారు, 7కి వస్తారు. సరే ఇంకా 6 అవుతుంది కదా మనమన్న టైంకి పోదాం తీ. తలుపు తీస్తే అందరు ఉన్నారు, సైలెన్స్. ఫస్ట్ టైం నా లైఫ్లో అట్లాంటి సపోజ్ ముందే ఎప్పుడో వచ్చి కూర్చున్నాడు 2:33కి. ఆ వ్యక్తికి ఉన్న ఆ క్రెడిబిలిటీ అట్లాంటిది, ఆరా అటువంటిది. నేను సీట్ చూసుకొని ఎక్కడో లోపల కూర్చొని నాకు ఆశ్చర్యపోయింది అసలు. అంటే బయట వాగినంత ఎంత లఫ్ట్ వాగడం అంటే అది అంటే అనుకున్నట్టు జరగలేదు చూడు. అదైతే వెళ్ళి కూర్చున్నా. మా మేడం చేయి ఊపింది. ఓకే, ఎవరు మాట్లాడట్లే, అందరు తమిళన్స్ అట్లా మాట్లాడుకుంటున్నారు. కరెక్ట్గా ఆ టైం ప్రకారం ఒక 10-15 నిమిషాలు అటు ఇటు లైట్లు పడ్డాయి, పెరద ఎత్తిర్రు. ఉన్న గుడి వైద్యనాథన్ ఇట్లా కూర్చుని ఇట్లా వెనక చేతులు పెట్టి ఇట్లా కూర్చున్నాడు. జస్ట్ పరద ఎత్తే అందరు జనాలు చప్పట్లు కొట్టారు. బ్యూటిఫుల్ క్లాప్. అంటే మనం ఎవరన్నా సెలబ్రిటీ చూస్తే విజిల్ వేసి కొట్టే పిచ్చి చప్పుడు కాదు అది, చాలా గౌరవంగా అట్లా కొట్టారు. నేను కూడా ఫస్ట్ టైం తెలుసుకున్నాను ఇలా కూడా కొట్టచ్చు చప్పట్లు అంటే, చాలా హంబుల్గా పడపడ కొట్టలే. అట్లా చిన్న సముద్ర పోర్లాగా. ఆయన ఏ స్పందన లేదు, ఇట్లా కూర్చొని పక్కన వాళ్ళతో మాట్లాడు. అప్పుడు ఒక ఆమె వచ్చి కున్నపూడి వైద్యనాథన్ ఎంత గొప్పవాడు, ఆయన ఈ సంవత్సరం పుట్టారు, ఆయన ఎక్కడ పుట్టారు, ఆయనకి ఏ అవార్డు వచ్చింది, రాయల్ ఆల్బర్ట్ హాల్లో పర్ఫామ్ చేసి ఇట్లా చెప్తా ఉంటే, అమ్మా ఎంగెక్కడమ్మా అన్నాడు ఆయన. అంటే సార్ ఆమె తమిళ్లో చెప్తుంది అనమాట, మీరంటే చాలా గొప్పవారు, ఇదంతా మీకు చిన్నగా అనిపించచ్చు, కానీ మీరు చేసే పనులు మేము చెప్పుకుంటే మాకు గౌరవంగా అనిపిస్తుంది. అప్పుడియా కానీ అని ఇట్లా మళ్ళీ ఇట్లా. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, దాదాపు 15-20 minutes ఆయన లైఫ్లో వచ్చిన అవార్డ్స్, అచీవ్మెంట్స్, ఆయన చేసిన కంపోజిషన్స్ ఇదంతా చెప్తూ వస్తుంది. అందరూ వింటూ ఉన్నారు, ఆయన మాత్రం తనకి ఏ సంబంధం లేనట్టు చూస్తాడు. అంతలో ఎవరో కాఫీ తెచ్చారు, కాఫీ తాగుతున్నాడు, పెట్టుకున్నాడు, మూతలు చెప్పిన తర్వాత అయిపోయింది. నమస్కారం పెట్టి స్టార్ట్, కాన్సర్ట్ స్టార్ట్ అయ్యి 3 hours ఎట్ ద ఏజ్ ఆఫ్ 75 అతను 3 hours స్టేజ్. 3 hours అంటే 3 hours మామూలు విషయం కాదు అసలు. అంత అయిపోయిన తర్వాత నేను అసలు మెస్మరైజ్ అయిపోయాను. అసలు ఇప్పటికీ నేను చాలా ఆశ్చర్యపోతా అది గుర్తొచ్చినప్పుడు. అంటే అనుకున్నట్టు అసలు ఏమీ లేదు అక్కడ. మనం అనుకునే ఉదయభాన్ ప్రోగ్రాం చూసిన నేను, ఎవరు విజిల్ వేస్తూ ఉంటారు, కూర్చోండి ఇప్పుడు ఆవిడ వస్తారు, కూర్చోండి, ఆ జనాలు కంట్రోల్ గారు, ఇదే తెలుసు మనకు. ఈ యాంగిల్ కూడా ఉంది, ఒక సమాజం ఉంది, వాళ్ళకు ఒక వివేకం ఉంది. కొందరు కళాకారులు ఉన్నారు, దే ఆర్ వెరీ డిగ్నిఫైడ్, అసలు వాళ్ళు చెత్త లేదు, రిఫైన్డ్ డైమండ్స్ అది. ఇది అయిపోయిన తర్వాత ఆయన వైలిని అక్కడ పెట్టి వాళ్ళు నమస్కారం పెడతారు, అందరు లేచిన చప్పట్లు కొట్టారు. ఆయన ఇట్లా కూర్చున్నాడు రా అంటే అది చూపిస్తే ఇట్లా కూర్చున్నాడు.
అక్కడ ఉన్న వాళ్ళంతా లైన్లో వచ్చి ఆయన కాళ్ళు మొక్కిపోతున్నారు. అసలు ఎవరిని ఆయన ఆశీర్వదించడం లేదు, ఎవరిని ఆయన ముట్టుకోవడం లేదు, ఎవరితో మాట్లాడడం లేదు. ఆయన అట్లా ఊరికే కూర్చుంటే ఊరికే ఆయన అట్లా అనుకుంటూ పోతున్నారు. మధ్య మధ్యన అట్లదే చెప్తున్నాడు, తర్వాత పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నాడు, కాఫీ తాగుతున్నాడు, నడుస్తుంది అది. నేను ఆ రోజు ఒక మూలకు నిలబడి ఆయన చూస్తా ఉన్నట్లు. నేను ఆయన కాళ్ళు మొక్కలే. అసలు ఆ వ్యక్తి ఎంత ఇంటిగ్రేటెడ్ ఉన్నాడంటే అసలు నిజానికి ఎవడన్నా కథలు పెడతారు జనాలు, ఈగో కొడుకులకి. అది ఈగోలెస్ పర్సన్. అంటే ఒక ఈగోలెస్ ని ఇంకో ఈగోలెస్ గుర్తించగలరా? అది ఒక ఫిలాసాఫికల్గా ఆ రోజు అవన్నీ నాకు తెలియదు. నేనైతే ఒక స్పెక్టకల్ చూశాను. ఓహో, ఇలా కూడా ఒక సమాజం ఉంటుంది. ఆన్ దట్ డే ఐ హ్యావ్ అండర్స్టూడ్ సంథింగ్. అది నేను మాటల్లో చెప్పలేను. నేను అది ఏమిటి నాకు అర్థమైంది. ఆ సంగీతం ఏది వాయించడం నాకు తెలియదు. కొన్ని గుర్తున్నాయి ఆయన కంపోజిషన్స్ వాయించినవి. మహాగణపతి ఇది వాయించాడు, ఎందరో మహానుభావులు వాయించాడు. తర్వాత ఇంగ్లీష్ నోట్ అది వాయించాడు, ఏదో గుర్తుంది నాకు. నాకేమర్థమైందంటే 3 hours అంటే చాలా పెద్దది. అంత అయిపోయిన తర్వాత కూడా ఇంకేమైనా వాయించాలా, మళ్ళీ ఎప్పుడు వస్తానో హైదరాబాద్ అని అడిగాడు ఆయన. ఇప్పుడు అందరూ ఒక్కటి ఏదైనా వాయించండి, సరే ఆమా స్మాల్ కంపోజిషన్ దా అని చెప్పి సాటిస్ఫైడ్ అని అప్పుడు సాటిస్ఫై అయిన తర్వాత ఎంత హంబుల్, ఎంత హ్యూమిలిటీ. నాకు ఓవరాల్గా అర్థమైంది. నిజంగా లైఫ్ని స్టడీ చేసిన వాడు ఈగో ఉండదు. జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానంలో ఒక చిన్న ధిక్కారం ఉంటుంది. ఇప్పుడు సంగీతం గురించి ఏదన్నా అతనితో అంటే అతను కోప్పడవచ్చు, అంటే తెలియక ఎట్లా మాట్లాడతామని. కానీ మామూలు సాదాసీదా మనుషులకు ఉండేటువంటి ఈగో, ఆ బరువు ఉంటుంది కదా, అటువంటి ఐడెంటిటీ క్రైసిస్ ఏమీ లేదు ఆ ప్రాణికి అని నాకు అనిపించింది. తర్వాత అంతకుముందు చెప్పిన కదా, ఇలాగే ఉండాలి అనుకుంటే అటు లేదు కూడా కనిపిస్తుంది నాకు. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ కూడా ఇలాగే ఉండాలి అన్నదానికి వేరే ఆన్సర్ ఇలా కూడా ఉండొచ్చు. గ్రీన్ స్క్రీన్ అవన్నీ పెట్టి చేయాలి కాదు, ఇట్లా కూడా మాట్లాడచ్చు. ఏం లేదు, ఇట్లా మనిషి ఒరిజినల్ ఇలా ఉంది, యథాతథం. భగవద్గీత యథాతథం అంటే ఓకే, మరి కాంత్రిక యథాతథం బాగాలేదా? ఇది బాగానే ఉంది. రెండోది బాగుందో బాగాలేదు, ఉన్నది ఇదే. ఇప్పుడు ఇదేంటి నటించే అంశం కాదు. ఇప్పుడు ఎవడన్నా చేయాలన్నా వాడు చేయలేడు, వాడికి మైండ్ అంగీకరించదు. చేసిన 5 రోజులకో 10 రోజులకు అయిపోతుంది, లేదా కంటెంట్ దొరకదు, భయం వస్తుంది. అందుకని ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్ చూడాలని అనుకోవట్లే, అందుకని ఏ ప్రాబ్లం లేదు. నేను అనుకుంటున్నా ప్రతిరోజు 2 వీడియోలు చేద్దామని, కానీ కాకపోయినా పర్వాలే. నువ్వు గమనించినావా, ఒకప్పుడు టైం ప్రకారం పెడుతుంటే ఇప్పుడు 1 గంట లేట్ అవ్వచ్చు. ఇప్పుడు నువ్వు కూడా ఒక ½ అవర్ లేట్ చేసి నేనేం అనుకోని చేయను, ఏం కాదు చేయకపోయినా. అది మరి మెడ మీద కత్తి పెట్టేంత సీరియస్గా తీసుకోవద్దు. ఏమి కాదు, కానీ ప్రయత్నం చేద్దాం. ఈరోజు కానీ రేపు చేద్దాం. డోంట్ టేక్ లైఫ్ ఆర్ వర్క్ సీరియస్లీ, సిన్సియర్గా డీల్ చేయవలసిందే. అందుకని నేను చెప్పాలనుకుంటున్నది, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇది ఫిలాసఫీ కాదు. నిజంగా మనిషి జీవితంలో ఏవేవి తాను అనుకుంటున్నాడో అవి తను అనుకున్నట్టు జరగవు. సత్యం ఇది. ఎందుకు జరగవంటే అది నీకు బయట ఉంది, అది నువ్వు ఎట్లా అనుకుంటావు? అది వాడు నువ్వు అనుకోకూడదు. దట్ ఇస్ ద హోల్ పాయింట్. నువ్వు రెడీగా ఉండు, అనుకోకూడదు. బీ రెడీ. సందర్భం వచ్చినప్పుడు స్పాంటేనియస్ స్పందించు. అది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అంతే తప్ప ప్రిపేర్ అయిపోకు, మూతి పని రాలుతాయి. ఇప్పుడు ఎంతమంది వివాహాలు చేసుకున్నారు, అందరిలో కాన్ఫ్లిక్ట్ ఎందుకు తెలుసా? వాడు అనుకున్నట్టు లేదు. అది ఇప్పుడు నా ఇంట్లో కాన్ఫ్లిక్ట్ ఎందుకు లేదు తెలుసా? నేను ఇట్లా ఉండాలని అనుకోవట్లే. ఇప్పుడు నేను ఫస్ట్ నా మైండ్ నీ విషయంలో ఓపెన్ చేసి పెట్టిన. వివాహం అంటే ఇట్లనే ఉంటుంది అనుకోవట్లే, భర్త అంటే ఇట్లనే ఉండాలని అనుకోలేదు. సందర్భం నిర్ణయిస్తుంది, అప్పుడు నేను స్పాంటేనియస్ నిర్ణయం తీసుకుంటా. ఒక్కటైతే సత్యము, ఏది ఎలా ఉన్నా నేను ప్రశాంతంగా అయితే ఉంటా. ఇది ఎగ్జిస్టెన్షియల్. ఏది ఎలాగుండదు, తిండి ఉండదు, తిండి లేకపోని, బట్టలు ఉండదు, ఉండకపోని, విజయం ఉండదు, లేకపోని, బంధువులు ఉండదు, లేకపోని, నేనైతే ఉన్నాను. దీనికంటూ ఒక స్థితి ఉంది. అది కొందరి మీద ఆధారపడున్న స్థితులు ఉన్నాయి, దేని మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా ఆపరేట్ అవుతున్న స్థితి కూడా ఉన్నది. ఇది అందరికీ ఉంది. కానీ మనిషి రియల్ ఫేస్ను మర్చిపోయి మేకప్ మీద ఎక్కువ దృష్టి పెట్టి మేకప్ చెరిగిపోతే బాధపడుతున్నాడు.
అది ఉన్నా లేకపోయినా లోపల ఒక ఒరిజినల్ ఫేస్ ఉంది అని మర్చిపోయాడు. మనిషి మూర్ఖుడు అనమాట బేసిక్లీ. ఇప్పుడు నేనేం చెప్పినా ఏమర్థమైంది, ఒక్కొక్కరు ఒక మాట చెప్పండి. నిజంగా చెప్పాలి, ఓపెన్ అప్. ఇప్పుడు నేను చెప్పింది పిట్టకథ కాదు, లైఫ్లో ఇప్పుడు ఎవరన్నా పెళ్లి చేసుకుంటారు, అనుకున్నట్టు ఉండకపోవచ్చు, బీ రెడీ. రెండోది అనుకున్న కనుక బాగుండొచ్చు, బీ రెడీ. అనుకున్నట్టు లేకపోతే సాక్షిభావన వ్యక్తిగతానికి సంబంధించింది, అది చివరి స్థితి. అది కొన్నిసార్లు నువ్వు సాక్షిభావన ఉండనియరు. నేను ఎవరి జోలికి రానంటే నేను వస్తాను నీ జోలికి అంటాడు వాడు. ఆవిడ ఏం చేస్తావు? అందుకని వర్క్ విషయంలో కానీ ఏదైనా మనుషుల విషయంలో కానీ నువ్వు ఇట్లా అనుకుంటే జరగకపోవచ్చు, ఇది సాధించాలనుకుంటే జరగకపోవచ్చు, ఇది ఇట్లా కట్టాలనుకుంటే జరగకపోవచ్చు, ఇది ఇలాగే ఉండాలనుకుంటే జరగకపోవచ్చు, నేను ఈ టైంకి రీచ్ అవ్వాలంటే జరగకపోవచ్చు, ఒకరు నీ దగ్గరికి వస్తారనుకుంటే రాలేకపోవచ్చు, జరగకపోవచ్చు, నీకు ఒక జీవిత లక్ష్యం ఉంది, నెరవేరకపోవచ్చు. కానీ దాన్ని నెరవేరలేదని జీవితాన్ని అనవసరంగా దాన్ని లింక్ పెట్టకు. నెరవేరినా నెరవేరకపోయినా నీకు జన్మ సిద్ధంగా ఉన్న కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాటిని మిస్ చేసుకోవద్దు. ఒక చిరునవ్వు కానీ, హాయిగా ఉండగలగడం కానీ, వాళ్ళని హాయిగా ఉండడం. ఒక అది కోల్పోవడం ఉండదు, మరుగున పడ్డమే ఉంటుంది. లింక్ పెట్టి సచ్చావు కదా. నేను నీకు గుర్తుందా మొన్న ఒక మాట చెప్పిన నీకు, అంటే బాగా గుర్తు చేసుకుంటే నేను ఎప్పుడు మేలుకొల్పుతా, ఆ టైంలో విన్నర్ అంతే. ఎందుకంటే ఒక రకమైన ఇప్పుడు బాగా సునామీ గినామీ గాలిగిలు వస్తుంటే నేను మాట తినబడదు చూడు, అట్లా మనసులో గందరగోళం ఉన్నప్పుడు పక్కవాడి తినబడదు, వింటున్నప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది లైఫ్. అదేంది, తింటావా అని అడిగితే నాకు ఇప్పుడు ఆకలి లేదు అంటే నేను అన్న నీ యొక్క ఆహారాన్ని దానికి లింక్ చేయకని చెప్పిన నేను కొంచెం టేస్ట్ చేసి అంటే నేను కొంచెం అని అంటున్నది. అది ఎందుకు చెప్పినా, ఇది ఇంపార్టెంట్ లెసన్ లైఫ్లో. ఇంట్లో ఎవరైనా చచ్చినా ఆఫ్టర్ 2 hours తింటున్నాం మనం, భోజనం ఇంపార్టెంట్. అందుకని దేనికి నీ ఆహారాన్ని లింక్ పెట్టకు, నీ ఆనందాన్ని దేనికి లింక్ పెట్టకు, అది ఇండిపెండెంట్గా ఉండని. నేను జాబ్ వస్తే హ్యాపీగా ఉంటాను, నేను హ్యాపీగా ఉన్నాను, జాబ్ కోసం చదువుతున్నా హ్యాపీగానే, జాబ్ రాకపోయినా హ్యాపీగానే ఉంటా. జాబ్ అనేది నాకు ప్రాపంచికంగా కొన్ని పనులు చేయడానికి ఒక అవకాశం ఇస్తుంది. జాబ్ వల్ల నాకు డబ్బు వస్తుంది, డబ్బు వస్తే ఇల్లు కట్టుకుంటా, ఇల్లు ఉన్నా హ్యాపీ, ఇల్లు లేకపోయినా హ్యాపీ. ఇది నా యొక్క నిజమైన సంతోషం, వాటి మీద ఆధారపడలేదండి. కానీ అది కనుక వస్తే నేను కొన్ని పనులు చేయగలను, ఆ స్పృహ నాకుంది, అందుకోసం చదువుతున్నా. ఇది రైట్ అండర్స్టాండింగ్. కానీ జాబ్ రాకపోతే అయిపోయింది భయ్యా లైఫ్. ఇప్పుడు మా కులపోల మధ్య నేను ఫేస్ ఎట్లయితే చూపించాలి, ఇట్లెత్తి చూపించాలి అంతే. ఎవరన్నా ఇట్లా వేసి కట్టేసిర్రా, అంత లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని సఫర్ అవుతారు పాపం. సఫర్ అవ్వద్దు, అయితే ఎక్స్పెక్టేషన్స్ అనుకోవచ్చు, పెట్టుకో, కానీ జరగకపోవచ్చు అని కూడా తెలుసుకో. ఎలాగో జరగదని చెప్పి చేయకుండా ఉండకు, అది నిష్క్రియాపరత్వం. పరిపూర్ణంగా ట్రై చేయి, అయినా జరగకపోవచ్చు ఒక్కొక్కసారి, ఫర్ సమ్ రీజన్ అట్లా జరగకపోవచ్చు. నేను లాస్ట్ ఒక కొన్నిసార్లు మిరాకిల్స్ భలే జరుగుతారా అంటే మనం విట్నెస్ కూడా చేస్తాం దాన్ని. నేను ఓవరిస్ అని ఒక హోటల్లో పోర్ట్రేట్స్ చేసేవాడిని. ప్రతి శనివారం ఆదివారం ఫుల్ రష్ ఉండేది. నేను తలుపు దగ్గరనే అటుపక్క చిలుక దోచేసి ఇటుపక్క పోర్ట్రేట్ వేసేవాడిని. నేను కొన్ని వదలకుండా సంవత్సరాలు చేసినది. అంటే కన్సిస్టెన్సీ అన్నది ఇప్పుడు నాకు ఎలా వచ్చింది, ఏ సిగ్నిఫికెన్స్ లేని పని, అంటే దానికి ఏ గుర్తింపు రాదు, డబ్బు రాదు, అయినా నేను అట్లా పడున్నా. అలాగే వారం అంతా కదా, వారంలో 3 రోజులు లేదా 2 రోజులు, అట్లీస్ట్ 4 hours ఏమైంది పర్వాలేదు, కంటిన్యూ అవుతుంది. అయితే క్రికెట్ కొంత క్యూరియాసిటీగా చూసేవాళ్ళు, అప్పుడప్పుడు చూస్తుంటే హయ్యెస్ట్ స్కోర్ ఎంతో ఉంది, సమ్ 390 శ్రీలంక పేరు మీద. ఇంకా అది వరల్డ్ రికార్డు 50 overs కొట్టాలంటే అంత ఆషామాషి కాదు. ఆ రోజు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్. అసలు జనాలకి ఎక్కిరిసిపోయారు రెస్టారెంట్లో. నేను ఇట్లా కుర్చీలో కూర్చొని పెయింటింగ్ స్కెచ్ చేద్దామంటే అసలు ప్లేస్ లేదు. అందరు నా బ్యాగ్స్ తగులుతున్నాయి, ఒకటి పిల్లలు తాగుతున్నాయి, అందరు నా చుట్టూ నేను ఉన్నాను కూడా తెలియదు. అసలు నేను లేస్తుంటే ఏనిస్తలేరు. అదొక జనరల్ కంపార్ట్మెంట్లో జనాలు ఉందంటే అట్లా ఇరుక్కున్నాను. మరి ఏం చేస్తాం, గోడకు స్క్రీన్ ఉంది, ఇంకా పెన్సిల్ జోలు పెట్టుకొని నేను కూడా మ్యాచ్ చూస్తాను. ఆ రోజు ఒక మ్యాచ్ జరిగింది. ఆ రోజు సౌత్ ఆఫ్రికాను ఆస్ట్రేలియాని ఏదో ఒక టీము వరల్డ్ రికార్డు బద్దలు కొట్టి ఆ పైన 50 runs కొట్టిరు. 450 runs కొట్టిరు వన్డేలో.
అప్పుడు 432 నాకు గుర్తుంది అప్రాక్సిమేట్లీ. అసలు వన్ డేలో 430 రన్స్ అంటే ఇంకా 6లు 4లే. ఇంకా అసలు దద్దరిల్లిపోతుంది సిటీ అంతా పరిశాన్ అయిపోయింది ఆ రోజు, నాకు గుర్తుంది. ఇది అయిపోయింది కదా, అసలు మ్యాచ్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ బ్యాటింగ్ చేయాలి. అది డే అండ్ నైట్ మ్యాచ్. నేను మా ఫ్రెండ్ వచ్చిండు, అరే ఏందిరా పిచ్చులు వేస్తున్నారా, ఏం కొడుతున్నాడు ఆయన, అది రబ్బర్ బాలా ఏందని అంటే పోయి దాని గురించే మాట్లాడుకుంటూ ఛాయ్కి తాగి వడపావు తిని మళ్ళీ పోవాలి. మరి ఎక్కడ చూస్తే మ్యాచ్ అంటే నాకు వేరే చోటుకి పోతే నాకు ప్లేస్ ఉంటుంది, నేను హోటల్లో నాకు కూర్చుంటుంది ఉంటుంది, వాడు అందులో కూర్చొని చూస్తారు, నేను కూడా నీ పక్కన దగ్గర చూస్తాను. వాడు రారా నా సంక్రాంతికి వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంది, ఎందుకంటే నాకు కూడా జోలు పెట్టేవాడు కావాలి కదా. ఇంకా ఆ రోజు బొమ్మలకి మళ్ళీ ఏమైనా పైసలు రావు, ఎవడు రాడింగా స్టార్ట్ అయింది. సో కొన్ని క్రికెట్ చరిత్రలో ఈ 70-80 సంవత్సరాల్లో ఏదైతే వరల్డ్ రికార్డ్ ఉందో ఆ రోజు బ్రేక్ అయింది. ఎంత బాగుంది. ఆ నెక్స్ట్ ఆడినోళ్ళు దాన్ని కూడా బ్రేక్ చేశారు. ఆ రోజు నాకు అనిపించింది, నాకు ఆ రోజు ఒకటి అర్థమైంది, ఎప్పుడైతే ఒకడు ఎవరెస్ట్ ఎక్కుతాడో 100 మందికి ఇలా కూడా ఎక్కొచ్చని ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ నేను చేస్తున్నా, అట్లీస్ట్ నేను చచ్చిపోయేలోపు 1000 మందికి ఐడియా వస్తుంది యూట్యూబ్ ఇలా కూడా చేయొచ్చు. ఐఎమ్ షోయింగ్ ఎ పాత్. ఎప్పుడైతే 50 ఓవర్లో 430 కొట్టొచ్చని ఆస్ట్రేలియా టీం చూపించారో సౌత్ ఆఫ్రికన్స్ కొట్టేసారు, అయిపోయింది అంతే. మ్యాజిక్ ఇదే. ఇప్పుడు వివేకానంద లైఫ్లో ఒక ఇన్సిడెంట్ చెప్తాడు అనమాట. వివేకానంద బతికిందే 39 ఇయర్స్, చిన్న లైఫ్, శరీరంతో. ఇప్పటికీ ఒక ఆలోచనగా మన మధ్య ఉన్నాడు కదా. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటుంది, అంటే వివేకానంద ఎవరి పేరు లేదు, వివేకానంద పేరు ఎందుకు ఉంది? స్టిల్ దే ఎగ్జిస్ట్ యాజ్ ఎ థాట్. ఆయన జీవితంలో ఓన్లీ 5-6 ఇయర్సే పనిచేసి, ఆ 5-6 ఇయర్స్ పనిచేస్తే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వర్క్. అంటే మనకు ఎలా పని చేయాలో మనకు యాక్చువల్గా తెలియదు. మనం ఎప్పుడు ఒకరిని చూసి ఇలా చేయాలేమో అనుకొని అంత చేయగానే అలసిపోతాం. కానీ నువ్వు ఎవరిని పట్టించుకోకుండా నీ పొటెన్షియల్ని నీ దృష్టి పెట్టి నువ్వు కనుక పనిచేస్తే 50 ఏళ్ళలో జరిగిన పని బయట నువ్వు 1 ఇయర్లో చేయొచ్చు. అంత పొటెన్షియల్ ఉంది మనిషికి. ఇప్పుడు 500 పుస్తకాలు అంటున్నా, ఇంకా 10 అయినాయి, కానీ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ 500 బుక్స్ రాయొచ్చు ఈ లైఫ్ టైంలో. నేను ఒకసారి నన్ను క్రాస్ చెక్ చేసుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్ అనే తెలుస్తుంది నాకు. అది ఈగో కోసం కాదు, పాసిబిలిటీ ఉంది. చేస్తామా చేయమా అన్నది. మనం ఏం చేస్తున్నాం, కొంత వర్క్ చేసి ఎక్కువ రిలాక్స్ అవుతున్నాం. మా స్ట్రెస్ వస్తుంది, సినిమాకి వెళ్ళాలి, అట్లా కాకుండా నేను అంటున్నా, నాకు నిజంగా ఒక 7-8 మంది కంపెనీ ఉంటే నేను ఒక 5 to 10 ఇయర్స్ అసలు 24 అవర్స్ మనం పని చేయాలంతే. పనే ప్రశాంతత, పనే ధ్యానము, పనిలోనే యోగా, పని చేస్తూ ప్రశాంతత, నిద్రపోవాలి, పని గురించే మాట్లాడుకోవాలి. అసలు వ్యక్తిగతం తీసి పాడుకోవాలి, అసలు ఇంకా వేరే మాట్లాడుకోవద్దు. ఎంతసేపు మాట్లాడుకుంటే వ్యక్తిగతం, నువ్వు నేను నువ్వు, అది అయిపోయింది బాధ్యతం. ఎంతసేపు మాట్లాడినా అది మారదు. వర్క్ చేయాలి. ఇప్పుడు ఉన్న టీషర్టు నెక్స్ట్ 5 సంవత్సరాలు మంత్లీ 10 లక్షలు నా టర్న్ ఓవర్ అయ్యేటట్టు నేను ట్రై చేస్తాను, పెట్టుకో. ఇంకా నువ్వు 24 అవర్స్ ఆ పని మీద ఉండు. నేనైతే ఉన్నా, నువ్వు బిలీవ్ చేస్తావు. నేను ఏకాంతంగా ఉంటే ఐఎమ్ ఓన్లీ స్టడీయింగ్ టీషర్ట్ డిజైన్స్. యూనివర్సల్గా ఎన్ని రకాలు ఉందో నేను లాస్ట్ 1 మంత్లో స్టడీ చేసిన. ఇప్పుడు నాకు ఆ తగ్గ ఎక్విప్మెంట్ లేదు, నాకు దగ్గర పైసలు లేవు. నా దగ్గర పైసలు ఉంటే వాడు ప్రింటింగ్ మిషన్ తీసుకుని కదా, అది కొని ఆ మూలకు పెడుతుంటుంది. ఎంతసేపు నేను కొని ఆ మూలకు పెడతా. నేను నాకు 100% అనిపిస్తే చేస్తా, ఎవరిని కేర్ చేయను. అప్పుడు ఎవరన్నా నువ్వు కొన్నాడు లేదు ఫ్రెండ్ ఇచ్చిందని చెప్తా, అంతే, డిస్కషన్ పోతుంది. నేను అంటుంది అది కొనను అంటే దాని అదే మన పొటెన్షియల్ వల్ల మనకు తెలుస్తుంది ఏది ఉండాలి ఏది ఉండొద్దని. అప్పుడు మళ్ళీ మనం కుక్కని నక్కను చూసి పులిని చూసి నక్క వాత అట్లా కాదు. ఇప్పుడు 24/7 ఎవరైనా ఇంకా చాలు పర్సనల్ విషయాలు, ఇంకా అమ్మ ఎవరో తెలిసిపోయింది, డాడీ ఎవరో తెలిసిపోయింది, సమాజం అంటే తెలిసిపోయింది, అక్క అంటే తెలిసి ఎంతసేపు మాట్లాడతావు భయ్. ఇంకా చాలు విమర్శించుకున్నది, పీకిలాడింది. ఎవరైనా పీకిలాడితే వాళ్ళ కర్మ వదిలే. సెల్ఫ్ ఒక రియలైజ్ అయిన పర్సన్ ఏం చేయాలి, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. ఎదుటి వ్యక్తి నువ్వు సైలెన్స్ ఉండు, ఏమని అనుకోని టేక్ ఎ రెజల్యూషన్. ఎవ్వడు ఏమైనా అనుకోని నువ్వు ప్లెజెంట్గా ఉండు, న్యూట్రల్గా ఉండలేదు. సారీ చెప్పు, ఐఎమ్ సారీ, నా వల్ల ఏదో ఇబ్బంది అయినట్టు, సారీ, అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పి నీ పనులు పడిపో. ఎవ్వడు నీ జోలికి రాడు. రెండోది, సిద్ధంగా ఉండు, భయపడకు. ఇదే ఫైనల్ ప్లేస్ కాదు నీకని కాదు, ఎవరికైనా. వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నవాడే విజయాన్ని సాధిస్తాడు భూమి మీద. పట్టుకోకూడదు దీన్ని, పట్టుకో
కానీ అవసరమైతే సింపుల్గా అట్లా వదిలిపెట్టాలి గౌరవం. ఓకే రైట్, అవసరం లేదు ఇంకా. కానీ ఒక్కసారి అంటే నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఆ విషయం ఆ సందర్భం వాళ్ళకి స్ఫురించకపోవచ్చు కదా. చేయడానికి నేనున్నాను. ఓకే, నా పనే అది. నేను ఇప్పుడు చాలామందిని ఇక్కడి నుంచే మెల్లగా సూదులు లాంటి మాటలతో కొన్నిసారి పొడుస్తూ ఉంటాను. వీడియోస్ ద్వారా నేను చెప్తున్నా కొన్ని విషయాలు. ప్లీజ్ నేను సరే మళ్ళీ నేను ఈ విషయం చెప్పి ముగిస్తా. సో ఫస్ట్ది మా డిస్కషన్ ఓపెనింగ్ ఏంది, అనుకున్నవి జరగవు అని తెలుసుకొని అనుకో, కూర్చువరకునే పడతా. ఎలాగో జరగవు కాబట్టి చేయకుండా ఉండకు, నిష్క్రియాపరత్వం వస్తే అది మంచిది కాదు. అన్నీ సమర్థవంతంగా చెయ్యి, పరిపూర్ణంగా చేయి, పూర్ణ శ్రద్ధ పూర్ణ శక్తిని వినియోగించు, దానికి తగ్గ మనుషులతో ఎంచుకో, వాళ్ళతో పనిచేయి, ఇవన్నీ చెయ్యి. అయినా ఒక్కొక్కసారి నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు. పెద్దగా అద్భుతంగా పెళ్లి చేసినావు, అల్లుడు దొంగ నా కొడుకు అని తెలిసింది, ఓకే అనుకున్నాం జరగలేదు. చాలా ప్లాన్ చేసినావు, యాక్సిడెంట్ అయింది, ఓకే అక్కడి నుంచి ఏం చేయాలో ఆలోచించు. అంతేగాని అయిన దాని గురించి చింతిస్తూ కూర్చో. అజ్ఞానం అంటే అయిన దాని గురించి చింతించడం, జ్ఞానం అంటే ఏం చేయాలో జస్ట్ ఆలోచించడం. లెట్స్ ఓకే ఓకే అది అయింది, తెలుసుకున్నాను, వాట్ నెక్స్ట్ ఆలోచిద్దాం, ఇది రైట్. సో నేను నిజంగా కోరుకుంటున్నా, నాకు అట్లాంటి మనుషులు దొరకట్లే. 24/7 ఒక 5 to 10 years ప్రతి మనిషి తన జీవితంలో ఓన్లీ వర్క్ చేయాలి, అసలు ఇంకేం చేయొద్దు. అసలు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే ఏం చేస్తున్నాం, నేను చేస్తాను, నేను ఎప్పుడు పర్సనల్ విషయాలు నేను చేస్తున్నా. కానీ అటువంటి టీం ఉన్నప్పుడు దాని శక్తి వేరే. మర్చిపోవడం కాదు అది, నీకు మర్చిపోవడానికి కాదు నేను చెప్పింది. అసలు అట్లా అనుకుంటున్నాను. నేను అంటున్నది ఒక వారం ప్రయోగం చేయి, బీ ఎక్స్ప్రెషన్లెస్. ఇది గొప్ప ధ్యాన ప్రక్రియ. నీ మైండ్ నీకు ఎన్నిసార్లు నీకు తెలియకుండా ఫేస్లు నువ్వు మారుస్తున్నావో, ఆ ఫేస్ మారడం వెనుక ఆలోచన మారడం వెనుక నీ ఛాయిస్లు, నీ యొక్క కాన్సెప్ట్లు, నీ బొంగు భోషణాలు అన్నీ నీ ఫేస్ను డిక్టేట్ చేస్తున్నాయని తెలుస్తుంది. ఫస్ట్ టైం నువ్వు శుద్ధ అభావ స్థితిలో ఎక్స్ప్రెషన్లు వేసుకున్నప్పుడు నీ ఆలోచన కనిపిస్తుంది నీకు. ఓహో వాడు పొగుడుతున్నాడు, నాకు చాలా ఆనందం ఇస్తుంది, నవ్వు వస్తుంది. నవ్వొద్దు, నేను మాట్లాడుతున్నా కానీ ఎక్స్ప్రెషన్ లెస్ స్టేట్ని నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఉండొద్దని చెప్పలే, ఇట్లా పెట్టుకుని ఉండకు. 7 రోజులు ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ స్టూపిడెస్ట్ క్వశ్చన్ వేసిన తెలుసా నువ్వు. 7 days యూ ఎక్స్పీరియన్స్ అంటే నీ మైండ్ నీకు పరిచయం అవుతుంది. నేను ఎక్స్ప్రెషన్ లెస్గా చాలా కాలం ఉన్నా, ఇప్పుడు ఒకటే చోట కదలకుండా చాలా సంవత్సరాలు ఉంది. నేను ఆల్వేస్ ఐఎమ్ దేర్. నువ్వు చెప్తే నమ్మవు. నేను ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ రీసా గారు ఏమన్నానంటే, నేను లేకున్నా ఇటు దిక్కు మళ్ళీ కూర్చుంటారు, ఇక్కడ అటు దిక్కు మళ్ళీ కూర్చోవచ్చు కదా. నేను లేకున్నా ఇక్కడ నేనున్నా, ఇక్కడికే వస్తాను. నాకు ఎవరైనా నీళ్ళు ఇస్తే ఇక్కడ పెడతారు. నేను టెంపుల్ ఉన్నప్పుడు ఎవరైనా పండో ఫలమో తీసుకొచ్చి ఇస్తే నేను కూర్చున్న ప్లేస్లో పెట్టాను. నాకు ఇష్టం కాదు. అలాగే ఇలాగో అక్కడికే వస్తాడు కదా, వెతకక్కర్లే. హీ విల్ బి దేర్ ఓన్లీ. గొప్పగా చెప్పట్లే, ప్రయోగం చేసిన. ఇప్పుడు నేను చెప్తున్నది ఏ పుస్తకంలో దొరకదు నీకు. నేను చేయకుండా నీకెట్లా చెప్తా? లేకపోతే ఫ్రెడ్రిక్ నీషే చెప్పాడు, ఆండ్రాండ్ చెప్పాడు కోట్ చేయాలి. నేను ఎవరిని కోట్ చేస్తలేదు, నాకు వాళ్ళు ఎవరు తెలియదు, నాకు నేను మాత్రమే తెలుసు. నా మనసుని తెలుసుకోవడానికి నేను చేసిన ప్రయోగాలు అన్నీ కావు. అది నేను చెప్తున్నా. కొంత నేను చేస్తున్నది ఒక 10% చేయడానికి టైం సరిపోదు నీకు. నేను నా లైఫ్ సంకనాకపోయినా పర్వాలేదు అనుకొని నేను దేవుడికి అప్పచెప్పి, అంటే ప్రకృతికి అప్పచెప్పి నేను ఫ్రీ అయిపోయి నేను చాలా ఎంజాయ్ చేసిన, ఎక్స్పీరియన్స్ చేసిన, మాట్లాడినా, తిరిగినా. అంటే ఇప్పుడు నాతో ఎవరన్నా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కొందరు, వెరీ ఫ్యూ. నేను ఎక్కువ మందిని కలవలే కదా ఆ టైంలో. ఒక వివా ఉన్నాడు, ఒక సాదత్మియా ఉన్నాడు, లేకపోతే మా శాలి ఉన్నాడు, లేకపోతే రంగా కొందరికే తెలుసు నేనేం చేస్తాను, మిగతా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను చెప్పిందా ఏదో కథలు చెప్తాను అనుకుంటారు వాళ్ళు. అనుకొని ఇట్లాంటి వాడు కథలుగా చెప్పాడు. అందుకని వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే, అనుకున్నవి జరగవు. ఊపాలు కూడా అనుకున్నవి జరగవు, కానీ అనుకో, కానీ జరగకపోవచ్చు. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు డిస్టర్బ్ అవ్వడానికి కారణం అనుకునేవి జరగట్లేదు అంతే. డబ్బులు అనుకుంటే అన్న వస్తలేవు, మా పిల్ల ఇట్లా బిహేవియర్ అంటే చేస్తలేడు, కొడుకు ఇట్లా ఉండాలంటే వాడు ఉండలేడు, సినిమాకి వెళ్తే అనుకున్నట్టు లేదు, డిసప్పాయింట్ అయినాం సినిమా తీసిన. నువ్వు ఎవడరా డిసప్పాయింట్ కాదు ఫస్ట్, నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. ఏమో అనుకోకుండా బాగుంది యాక్చువల్లీ. అది నువ్వు ప్రయోగం చేయి, ఎవరికి చెప్పకు. ఇది
ఒక వారం బతికి చూడు. ఇప్పుడు ఒక సంవత్సరంలో ఎవ్రీ వీక్ ఒక ప్రయోగం చేయి. అనుకోకుండా మరి పెళ్ళిళ్ళు అయిపోతాయి పాప. అనుకోకుండా పెళ్ళి ఎందుకైతే పిల్లలు అవుతారు అనుకోకుండా, పెళ్ళి మాత్రం కాదు. ఇది జోక్ కాదు, రియల్ ఇది. అనుకోకుండా పిల్లలు అవుతారు, పెళ్ళి అయితే కాదు, పెళ్ళి అనుకోనే అవుతుంది. ఇది అయిన వాళ్ళకి తెలుసు నేను చెప్పింది. అది ఒక్కరికి ఎవరికో ఇది సజెషన్ ఇచ్చినావు కదా, వాళ్ళకి సక్సెస్ అయింది. సో నేను ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నా, జీవితంలో ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఏదో ఒక పీరియడ్ వస్తుంది, ఏజ్, మధ్య ఏజ్. అప్పుడు ఓన్లీ శుద్ధమైన వర్క్ చేయండి, ప్యూర్ వర్క్. ఒక అవగాహన నుంచి చేయాలి. మళ్ళా డబ్బు వెంట పడవని నేను చెప్పట్లే, కానీ డబ్బు సంపాదించడం తెలుసుకో. డబ్బు వెంటనే డబ్బే లోకమని నేను చెప్పట్లే, కానీ డబ్బు సంపాదించడం తెలుసుకోవాలి అందరూ. ప్రతి ఒక్కడు ఆ మనసులో పట్ల ఆ స్పష్టత రావాలి. అనుకుంటే సంపాదిస్తాను. టియర్స్ ఆఫ్ ఏ మిస్టిక్ రోజ్ అని ఒక బుక్ ఉంది, అందులో ఈ ప్రస్తావన ఉంటుంది. నాకు చాలా మెస్మరైజింగ్ అనిపించింది. నేను చాలాసార్లు చదివాను ఆ బుక్, మీరు కూడా చదవండి, ఇంటర్నెట్లో ఉంటుంది పీడిఎఫ్. అతను ఒక సినిమా స్టార్ కొడుకు, తర్వాత ఒకనొక ఆశ్రమంలో డివోటీగా ఉన్నాడు, అంటే సాధకుడిగా. డబ్బులు కావాలి కదా, అందుకని ఆయన అర్థం చేసుకున్నాడు అనమాట. 6 నెలలు సాధన, 6 నెలలు ప్యూర్ డబ్బు సంపాదించడం అంతే, వేరే పని లేదు. 6 నెలలు అంటే 6 ఉదయాలు, 6 మధ్యాహ్నాలు, 6 రాత్రులు, 6 అర్ధరాత్రులు, 6 ఉదయాలు, 6 మధ్యాహ్నాలు. మన దృష్టిలో 6 నెలలు అంటే ఓ రోజు గంటన్నరనే, దాన్ని మనం 6 నెలల కింద లెక్కేస్తాం. 6 నెలలు అనేది చాలా పెద్ద టైం, ఇట్స్ బిగ్ టైం. మనం ఎప్పుడట వర్క్ చేయం, చాలా అది ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, ఇక్కడ కోపుడి బాగుండాలి. నేను ఒకసారి తెలుసారా నీకు, 30 days స్పోకెన్ ఇంగ్లీష్, మా ఫ్రెండ్ చూసి అది 30 hours అన్నాడు. 30 days కాదు, 30 days స్పోకెన్ ఇంగ్లీష్, 3,000 ఫీజు. మా ఫ్రెండ్ చెప్పాడు 30 hours, అది 30 days ఎట్లయితుంది? 30 days అంటే 30 into 24 hours కదా. అది యాక్చువల్గా 1 day and 6 hours కోర్స్ అది. చూడు సరిగ్గా అది. ఇప్పుడు 6 months అంటే నా ఉద్దేశం 7 సంవత్సరాలు 5 ఏళ్ళ పని అంటున్నా కదా. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, అర్ధరాత్రి, నీ నోటి నుంచి వస్తే వర్క్ గురించి, నువ్వు వెతికితే వర్క్ గురించి, నువ్వు అడిగితే వర్క్ గురించి, నువ్వు ఆలోచిస్తే వర్క్ గురించి, అంతే. ఇంకా అది నీ శ్వాస. అట్లా పనిచేస్తే నేను చెప్తున్నా, ఆ కుటుంబంలో నెక్స్ట్ జనరేషన్స్ ఒకటేసారి 50% వృద్ధిలోకి వస్తాయి. అతను పూర్తి అవగాహనతో చేస్తున్నాడు, అతనే మిస్ చేయట్లే. అంటే నువ్వు గొర్రెలాగా పనిచేయమని చెప్తలేను, నువ్వు ఆస్వాదిస్తావు. ఆ తర్వాత నీ జనరేషన్ కొన్ని ఉన్నత ప్రమాణాలతో ఈ ప్రపంచాన్ని చూస్తుంది. లేకపోతే నువ్వు అక్కడే ఉండి, నీ కొడుకు అక్కడే ఉండి, ఇంకా సావండి అట్లనే. పక్కోడు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వీళ్ళ గురించి, ఆ దరిద్రం జీవితం మాకొద్దు డాడీ. నేనైతే నిర్ణయించుకున్నా, నేను మా అమ్మ వాళ్ళు అయితే ఒక లైఫ్ లీడ్ చేసారో, నేను దాని నుంచి అసలు ఎప్పుడు బయటకు వచ్చేసిన, నేను పూర్తి సమృద్ధిలోకి వచ్చిన. నేను నాకు నచ్చలేదు అది, ఆ లైఫ్ ఇవ్వడు నాకు, అది బాగాలేదని కాదు, నాకు వద్దు అది. దాని గురించి ఎదురు చూసి, దీని గురించి ఎదురు చూసి, ఏదైనా కాలుస్తే వెయిట్ చేసినా నాకు అనిపించింది ఫస్ట్ మనీని క్రాక్ చేయాలి. అలాగే నేను బెంచ్ కార్ అయితే కొనలేను, కానీ ఎట్లో అట్లా కొన్ని నేను అనుభవించడం నాకు డబ్బు కాదు. అసలు డబ్బు అంటే ఇట్లా ఆలోచించిన, ఇప్పటికీ ఆలోచిస్తున్నాను నేను. సో ఆధ్యాత్మికతకి డబ్బుకే సంబంధం అనుకోవద్దు, ప్రతిదానికి సంబంధం ఉంది. దాని పట్ల వైఖరి ఆధ్యాత్మికత. డబ్బు పట్ల నా వైఖరిని చూసిన అవగాహన ఆధ్యాత్మికతకు సంబంధించింది. అవసరం మాత్రమే, నాకు ఏ వ్యామోహం లేదు, అయినా డబ్బు సంపాదించాలి. డబ్బు దేనికి? ఇంతకుముందు ఒక పిల్లాడు వస్తే చెప్పిన, నువ్వు ఉంగరాలు పెట్టుకోవడానికి, పబ్బులకు పోవడానికి, ఇట్లా స్ప్రేలు కొట్టుకోవడానికి డబ్బు దానికి కాదు ఉన్నది. ఇప్పుడు హఠాత్తుగా చెట్లు తెచ్చిపోయినాయి, అరే వాటర్ ట్యాంక్ తెప్పి ఎంత 10,000 పంపియమ్మా, 10,000, దానికి డబ్బు కావాలి. టైసన్ హఠాత్తుగా పెళ్లి చేసుకుంటున్నాడు, ₹1,00,000 తక్కువ పడ్డాయి, మంచి పిల్లాడు, ₹1,00,000 పంపి, డబ్బు వాడి పెరుగుతుంది. అట్లా అడుగుతిస్తాం అయింది, ఊరికే వీడియో కోసం అట్లా చెప్తాం అట్లా. ఊర్వశి ఊర్వశి కేపీటీసీ బోలది ఓ చెలి తెలుసా జలుసా
ఈరోజు ఇలా టాక్ చెప్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం. ఎందుకు ఏమో తెలీదు ఎందుకో తెలియదు కానీ ఓకే చెప్పిందాం. ఎందుకు నాకు తెలియదు అంటే చూసినా ఎక్స్పెక్ట్ చేయలేదు, జరిగింది కదా. కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అయితేనే కదా. ఒక్కటి సత్యము నేను చెప్తున్నా, నాకు ఎవరి మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేను ఒక్కటే కోరుకుంటాను మనస్ఫూర్తిగా, ఏది ఉన్నా లేకున్నా ఈ సమస్త మానవ జాతి ఫస్ట్ ప్రశాంతంగా ఉంటాం తెలుసు. ఇది ఒక్కటి తెలుసుకోవాలి, బీ పీస్ఫుల్. అది ఉంటే బాగుంటా, ఇది ఉంటే బాగుండడం నా స్థితి. వచ్చిపోయేవి సందర్భాన్ని బట్టి. ఈ జనరేషన్లో ఉన్నాం కాబట్టి చేతులు ఐఫోన్. అయితే పప్ప ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వాళ్ళ జీవితంలో భాగమని చెప్తారు కదా. ఇప్పుడు నువ్వు అక్కని తీసుకున్నాడు, అది నా విషయం నీకు అర్థం కాదు. ఇప్పుడు మనకి ఏంటి అన్ని చెప్తారు కదా. వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిపోయే వాళ్ళు అయినప్పుడు నీ స్థితి ఎలా ఉండాలి? వాళ్ళు ఎవరున్నా లేకున్నా నువ్వు ప్రశాంతంగానే ఉండు. సరే ప్రపంచంలో అట్లా ఉంటే బాగుండదు కాబట్టి ఇది బలుపురా అనుకుంటారు కాబట్టి కొంచెం డల్ ఫేస్లు కొన్ని పెట్టుకోవట్లేదు, కొంచెం అట్లా సాడ్. పెళ్ళైన వాళ్ళందరూ బాగాలేను అంకుల్, ఈ మధ్యన కొంచెం చాలా ఇబ్బంది ఉంది, లోపల తల వేసుకొని అదే బీ యువర్ సెల్ఫ్. నేను విన్స్టన్ చర్చిల్ది సినిమా చూసిన, నేను చూస్తున్నా. ఆయన బ్రిటన్ ప్రధాని, వస్తుంటుంది క్యారెక్టర్ అసలు చూడు, అంటే ఆటోబయోగ్రఫికల్. అతను పరమ దుర్మార్గుడు అనమాట బేసికలీ. అంటే విన్స్టన్ చర్చిల్. ఒక అమ్మాయి టైప్ కొట్టడానికి వస్తుంది, ఆయన ముందే చెప్తారు అతను చాలా స్పెసిఫిక్ పర్సన్, అతను మరి నత్తి మాట్లాడతాడు, ఆయన తప్పులు చెప్తాడు, కానీ నువ్వు తప్పులు కూడా తిడతాడు, ఉద్యోగాలకు తీసేస్తాడు, అరుస్తాడు, భయపడకు అంటే ఐ కెన్ మేనేజ్ అని లోపలికి వెళ్ళిన తర్వాత సో నువ్వు కొత్త పర్సన్, ఆయన ఇట్లా చేసుకుని ఇట్లా గోకుంటే అవుతుంది అంటే వీడు నెక్స్ట్ కాబోయే ప్రధాని అనుకుంటారు, ప్రధాని అంటే లాగా ఉంటారు అనుకుంటారు కదా. అది 100% బ్రేక్ చేస్తాడు అనమాట. ఆ తర్వాత తను డిక్టేట్ చేస్తాడు, ఒక రైజ్ అనే పదం చెప్తాడు, ఆమె రైట్ అని కొడుతుంది. నేను రైజ్ 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 అని చెప్పిన జా 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 రైజ్ జా అదే చెప్తాడు. చెప్పి నాకంటే తిట్టి పంపిస్తాడు. తిట్టి పంపించిన తర్వాత భార్య వచ్చి చెప్తుంది, తిట్టాడు మా ఆయన, ఆవిడ పెద్ద ఆవిడ తిట్టాడు, ఆయనదేం తప్పులేదు నాదే తప్పు అండి. ఆయనదే తప్పు, అందరిని ఆయనే తిడతాడు. నేను వెళ్ళి మాట్లాడుతాడు, ఉండు లేదండి ఆయనదేం తప్పు లేదు, ఆయన గొప్పవాడు, నేనే సరిగ్గా అర్థం చేసుకుని కొట్టి నువ్వు ఉండమ్మా, నువ్వు పెద్ద ఫీల్ అవుతుంది చెప్పి ఎందుకు అట్లా అరుస్తావు అని చెప్తుంది. మెట్లు ఎక్కుంటూ డైలాగ్ ఉంటుంది, ఆయన కాబోయే ప్రధాని అయినా ఆయన మనిషే, అది మర్చిపోకు, ఆయన మనిషే అని చెప్పి పోయి ఎందుకు అట్లా అరుస్తావు నువ్వు, హంబుల్ గుండ్రా బై, కైండ్ మనుషులతో మంచిగా ప్రవర్తించు, నువ్వు ప్రధాని అయితే ఏంది, ఓకే షూర్ అనేది చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ప్రధానమంత్రిగా అవ్వడానికి పోతుంటాడు. ఆ అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్తున్నప్పుడు చాండో లేదు, ఎప్పుడో నేను యవ్వనంలో ఉన్నప్పుడు అవ్వాలనుకుని ఇప్పటికి అవకాశం వచ్చింది, ఎలా ఉండాలి నేను అంటే భార్య చెప్తుంది నీలా ఉండు, బ్యూటిఫుల్ లైఫ్, ఎలా ఉండాలి నీలా ఉండు అంటే రా, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు, ప్రధాని కావాయి అని చెప్పి నువ్వు గొప్పగా ప్రవర్తించక్కర్లే, నువ్వు నీలా ఉన్నందుకే ప్రధాని అవుతున్నావు. అట్లా మనం మనలా ఉండటం అంటే ప్రశాంతంగా ఉండటము, హాయిగా ఉండటము, ఎవరి మీద ద్వేషం లేకుండా ఉండటము, ఒకరి పట్ల శాశ్వత అభిప్రాయం క్రియేట్ చేసుకోకుండా ఉండటం, ఇవన్నీ జీవం అంటే ఏంది, ఇవన్నీ లేనప్పుడు ఈ అభిప్రాయాలు, శాశ్వత అభిప్రాయాలు, ద్వేషము లేనప్పుడు జీవం నీకు తెలుస్తుంది, యాజ్ ఇఫ్ యు ఆర్ అలైవ్. లేకపోతే ఎట్ట తెలుస్తుంది, ద్వేషంతో కాలిపోతున్నావు, మూర్ఖత్వంతో కాలిపోతున్నావు, ఒకటి పరిశుద్ధులతో కాలిపోతూ సఫర్ అవుతా ఉన్నావు, నువ్వు నీ లైఫ్ ఎప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నాలో ఈ ద్వేషము లేదు, ఎవరు ఏమన్నా అనుకుని నాకు తెలియదు. ఇప్పుడు చూసేవాడు అనుకోవచ్చు వీడు ఉన్నాయిగా నటిస్తున్నాడు రా డాడీ అనుకోవచ్చు, వాడికి ఆ రైట్ ఉంది. కానీ నా ఆథెంటిక్ రియాలిటీ మీద నాకు 100% ఒక అవగాహన ఉంది, నాకు అటువంటివి ఏమీ లేవు. ఉన్నవాళ్ళు నేను నో చెప్పను, నాకు లేవు. యా తినేసి సో నా కోసం ఎవ్వరు ఏది చేయాలని అనుకోను, ఇంకా నేను కోరుకుంటున్నా ఎవరు నా కోసం ఏమి చేయొద్దని. తద్వారా హాయిగా నా పని నేను చేసుకుంటాను. ఇంకోటి చిన్న పనులు నావి చాలా లిమిటెడ్ అట్లా. సో నా చెప్పాలనుకునేది ఏంది, ఏదో చెప్పినా ఈరోజు యాక్చువల్లీ నేను కొందరికి చెప్పిన నేను ఈ టాక్
అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కొంత నన్ను అడిగితే వాళ్ళకి చెప్తున్నది ఇది. నేను ఇన్ని చేస్తున్నా 100% ఇలాగే జరగాలని నేను అనుకోను. నాకు తెలుసు అనుకున్నట్టు జరగదు. రెండోది, నువ్వేమనుకోకు, చాలా జరుగుతుంది. గిఫ్ట్ అది. చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి నా లైఫ్లో, చిన్న చిన్నవే, కానీ అంత అద్భుతం అసలు. ఒక్కటి చెప్పు బాబు. పోర్ట్రేట్ వేస్తే మేము చేసుకుంటాం. అప్పుడు నేను తినిపిస్తాం. మళ్ళా పోర్ట్రేట్ వేస్తున్నప్పుడు టైసన్ ఎంత పెట్టాలి పోర్ట్రేట్ బొమ్మకి? ఒకటి చోప చర్చలు. వాడన్నాడు 50 రూపాయలు పెట్టు. అమ్మ 50 రూపాయల ఎవడు ఇచ్చుకుంటాడు? 40 పెట్టు. 40 ఓకే అమ్మ ఆర్ట్ రాబోయే అది 100 పెట్టు. ఉంటుంది డిస్కషన్. నేను లాస్ట్ 10 రూపాయలు పెట్టినా. నా మైండ్ అట్లా చెప్పేది. అంటే నాకు వచ్చే బొమ్మ ఏందో నాకు తెలుసు, కోతి వస్తుంది. వాడు ఎందుకు ఇస్తాడు? నేనేం పెద్ద గ్రేట్ ఆర్టిస్ట్ కాదు, స్టిల్ స్ట్రగ్లింగ్. సో 10 రూపాయలు. ఈ 10 రూపాయలు 15, 20, 30, 50 అని రాయాలంటే నా చేయడానికి ఇది ఇలా ఉండగా 3-4 ఏళ్ళు గడిచిన తర్వాత ఒక ఫ్రెండ్ పరిచయం. అతను చాలా ప్రాగ్మెటిక్ పర్సన్. ఇంగ్లీష్ మాట్లాడేవాడు, పేరు అనవసరం, నీకు గుర్తొస్తుంది ఇంగ్లీష్ అంటే. వై ద హెల్ ఆర్ యూ మెన్షనింగ్ దట్ ఫిగర్ మిస్టర్ ఖాన్ అని అడిగాడు. వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్? వై 50 రూపీస్? వై 45 రూపీస్? వై? అండ్ వై అంటే ప్రధానికి రేట్ ఉండాలి కదా. దిస్ ఈస్ ఆర్ట్ మ్యాన్, దిస్ ఈస్ ఆర్ట్, డోంట్ కిల్ ఇట్. యు ఆర్ రెడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ బై పుట్టింగ్ 50 రూపీస్ ఓవర్ దేర్. నేను మాట్లాడిన తర్వాత చెప్పాడు అనమాట, యూ జస్ట్ బీ దేర్. ఎవరిని వచ్చాడితే చెప్పు, నాకు ఆర్ట్ వేయడం ఇష్టం, ఐ విల్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్, మీకు నచ్చినంత ఇవ్వండి అని చెప్పు. ఇస్తారంటావా? చల్ డౌట్ తీసేసి అన్నాడు. ఇప్పుడు నాకు మా ఫ్రెండ్ శాలిగీలు ఉన్నాడు కాబట్టి నాది తులనాత్మక అధ్యయనం. అరే శాలిగా ఆడు చెప్పింది ఇప్పుడు చేయను, కానీ ఒక 2 నెలల తర్వాత చేస్తా. ఈ 2 నెలల్లో మనం 50 రూపాయలు పెడితే ఈ వీక్లీ బొమ్మ వేస్తే ఎంత వస్తుంది పేపర్ మీద రాసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ 2 నెలలు నీకు నచ్చినంత అంటే ఎంత వస్తుందో చూద్దాం. ఏది బాగుందో చూడాలి కదా. ఇట్లా వస్తే ఒక ఫిగర్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ నీకు నచ్చినంత అంటే కూడా 5 రూపాయలు, 1 రూపాయ చూసుకుంటే చాలు బొమ్మ వేస్తా. మీకు నచ్చినంత ఇవ్వండి సార్ అంటే అది మంచి లక్షణం బాబు, ఇది ఇట్లే ఉండు. అరే 5 రూపాయలు బాబుకి 5 రూపాయలు. ఇప్పుడు నేను సఫర్ అవుతున్నా చూడు, ఎందుకంటే నాకు అవగాహన కలగలే. తర్వాత నేను మా ఫ్రెండ్ కలిసినప్పుడు చెప్పాడు, నీకు నచ్చినంత అంటే నువ్వు మనసులో ఒకటి అనుకోకు, నువ్వు ఇంత ఇవ్వాలనుకోని వాడు అది తీస్తాడా తీయడా ఈ సంఘర్షణ వద్దు. వాడు నచ్చినంత అంటే నచ్చినంతనే ఇస్తాడు, నువ్వు ఫ్రీ అయిపో. నువ్వు ఆలోచిస్తున్నావు 50 తీస్తాడు వాడు 10 తీస్తాడు. అప్పా అసలు గుండె అయిపోయిందా? అయిపోతుంది, కొంచెం ఉంటుంది. అయితే ఎట్లా ఇప్పుడు నేను అనుకున్నది 2 నెలలు కాదు, నాకు 6 నెలలు కూడా నా మనసులో ఈ ఆలోచన వచ్చేది, నచ్చినంత తీయండి సార్. కానీ నా మైండ్ ఇస్తాడు 50 రూపాయలు ఇస్తాడు పక్క. సార్ మంచి షర్ట్ వేసుకున్నాడు, కోట్ వేసుకున్నాడు సార్, ఇదంతా చెప్పేది మైండ్. నేను చూసి మొట్టమొదటిసారి ఐఎమ్ లుకింగ్ ఎట్ మై మైండ్. ఎంత పిచ్చిదిరా ఇది అసలు. ఇన్నిసార్లు తెలుసుకొని కూడా మళ్ళీ మాటికి అదే తప్పు చేస్తుంది. కానీ నేను ఎరుకలో ఉండటం వల్ల ఒకరోజు అది వచ్చింది. నిజంగా ఫస్ట్ టైం పియాజీ విషయం, ఫస్ట్ టైం అసలు నా మనసులో ఏమనిపించలే. ఇంత చిన్న విషయం చూడు, కాన్స్టాంట్గా చెక్ చేసిన, నేను మాటికి చెక్ చేసిన. ఎవడు చెక్ చేస్తారు? 50 రూపాయలు పెడితే అయిపోతుంది అంటది మైండ్. అట్లా కాదు, ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఆర్ట్ కదా, దాన్ని ఎందుకు మనం వ్యాపారం చేయడం? మనిషికి తెలుసు నువ్వు నచ్చినంత అన్నప్పుడు నిజమైన ఆర్ట్ని ఇష్టపడేవాడు నీ లైఫ్లోకి వస్తాడు కాంత్. హీ విల్ హెల్ప్ యూ ఇన్ సచ్ ఎ గుడ్ వే అని చెప్పాడు అనమాట. అట్లా చెప్పాడు కొన్ని మాటలు, బాగుంది. ప్రాక్టికల్గా చూడాలి కదా మరి. చూస్తే తెలిసింది కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత. అప్పుడు ఇదంతా ఆడుతూ పాడుతూనే మీరు ఎంత ఇచ్చినా ఓకే సార్. ఫస్ట్ టైం క్లియర్ ఉంది మైండ్. 10 రూపీస్ ఈజ్ ఓకే, 100% ఓకే. బ్యూటిఫుల్గా ఉంది అసలు. నా లైఫ్లో మొట్టమొదటిసారి మనీకి సంబంధించిన కొత్త విషయం తెలుసుకున్నారు ప్రాక్టికల్గా. చిన్న విషయం, నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను లైఫ్ అంతా ఇదే ఇంకా.
ఈనాటికి అంతే. ఎవరిని అడిగితే మరి బలవంతం చేస్తూ ధర చెప్తా, కానీ నా హృదయంలో ఏముంటుంది తెలుసు కదా, నచ్చినంత తీసుకో. అసలు డోంట్ ఫైట్ విత్ మనీ. ఏం అడుక్కు తినే స్థితిలో ఏమి లేవు. ఒక 1000 రూపాయలు తక్కువ వస్తే ఏమవుతుంది, నీ ఓవరాల్ ఆ బ్యాలెన్స్లో ఇది తగ్గుతుంది. క్యా ఫరక్ పడతా. ఇది ఇలా ఉండగా ఇది నడుస్తుంది ఇట్లా నచ్చినంత. 1 రూపాయి ఇచ్చాడు, తీసుకున్నాను. బ్యూటిఫుల్ అనిపించింది నాకు. ఆ 1 or 2 monthsలో ఎంతో లెక్క ఉంది కదా 2 నెలలది. అసలు ఆ లెక్కకి టాలీ అవ్వడం లేదు, చాలా తక్కువ వచ్చింది, నథింగ్ అన్నట్టు. కానీ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత వాడు వచ్చాడు, నచ్చినది. రియలీ కమాన్, ఇట్స్ అమేజింగ్, ఐ రియలీ లైక్ ఇట్ సో మచ్. సో నీ ఆటకి నేను విలువగట్లేను, టేక్ దిస్ 5,000. అసలు ఆ నెలలో సంపాదించినంత ఒక్క స్కెచ్కి వచ్చేసింది. అప్పుడు మా ఫ్రెండ్ మళ్ళీ చెప్పాడు, ఇస్తే తీసుకోకు దరిద్రుడా. కక్కుర్తో వచ్చింది మళ్ళా గ్రీడ్. 1,000 rupees ఎనఫ్, పే 4,000 బ్యాక్, హీ విల్ రిమెంబర్ యూ లైఫ్ లాంగ్. క్రియేట్, నీవెవరో చెప్పు సందర్భం వచ్చినప్పుడు, అట్లా పడిపోకు, నాగిండి ఆయన చేయకు, పైసలు చూస్తానే అంటే అష్టదరిద్రం. పాలేదు 100% పాడు, నేను తెచ్చేస్తాను నీకు అక్కర్లేదంటాను. ఇప్పుడు పుస్తకం కొనుక్కుంటారు, నిన్న కూడా ఆయన 1000 రూపాయలు ఇచ్చాడు, ఇచ్చేసిన. ఆయన తీసుకోమన్నాడు, తీసుకోవద్దని కాదు, లేకపోతే ఎలాగో ఒక ఆప్షన్ ఉంది, తీసుకోవచ్చు, లేదా ఫోన్పే ఉంది, ఇవ్వచ్చు. ఎంత మంచి వ్యక్తి అయినా వైష్ణవి కొన్నిసార్లు తీసుకున్నా కూడా నాకు అనిపిస్తుంది, మన ఆయన ఎవరో 10,000 ఇచ్చాడు, మనం వెంటనే అనుకున్న ఆలోచన ఏంటి, మనం ఫ్రీగా తీసుకోవద్దు, ఖచ్చితంగా అతనికి ఒక పెయింటింగ్ ఏదో ఒకటి పంపించాలి. అట్లా పంపించకపోయినా ఏమీ కాదు, కానీ అది కరెక్ట్ కాదు అది. సో ఐ వాంట్ టు బీ ఆనెస్ట్ విత్ మై సెల్ఫ్. నేను చచ్చిపోయినప్పుడు నేను ఈ తప్పులు చేశాను అనిపించద్దు నాకు ఇంకోటి నేను ఒక్కటి కోరుకుంటుందా, నాకు ఎవరు గుర్తు రావద్దు, అట్లా చచ్చిపోవాలి అంటే నా ఉద్దేశం. గుర్తొస్తుంటే ఏదో బాధ గీది ఉంటుంది, మిస్ అవ్వనే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణ, నేను నా బిడ్డని మిస్ అవ్వను, ఐ డోంట్ రిమెంబర్ హర్, ఐఎమ్ విత్ హర్. నాకు చచ్చిపోయేటప్పుడు నాకు ముక్కు గుర్తొస్తుందా, మనతో ఉన్నది ఎట్లా గుర్తొస్తుంది? అట్లా ఈ టాకింటే జనాలు పిచ్చి లేపుకుంటారు అసలు. అంటే ఇందులో చాలా పార్శ్వాలు ఉన్నాయి, అందుకని నేను చెప్పేవాళ్ళు లైట్ తీసుకోండి, మీకు ఎట్లా తోస్తే అట్లా బతకండి, ఓకేనా? ఏంటది? అదే లాస్ట్కి నేను చెప్పిన మాట మీరు అనుకున్నట్టు జరిగిన మాటనే, అంటే ఇంత చెప్పి మీ ఇష్టమనే అంటున్నాను నేను.